ఆకివీడు పెద్దపేట రామాలయం పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 800 ఏళ్ల పాటు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. తక్కువ స్థలంలోనే సర్వాంగ సుందరంగా ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. గన్నవరంలో సిద్ధంగా ఉన్న కృష్ణశిలతో తయారు చేసిన నిర్మాణ భాగాలను ఆకివీడుకు తీసుకొచ్చి అమర్చనున్నట్లు వెల్లడించారు. నవంబర్ నెలాఖరులోగా ఆలయాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకునేలా రామాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మొన్న సుప్రీంకోర్టులో ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయిన తర్వాత వెంటనే నిన్న ఇక్కడ సైట్లో పనులు పునఃప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఇక్కడికి ఒక 4 అడుగులు హైట్ కాంక్రీట్ బెడ్ పూర్తయిన వెంటనే క్యూరింగ్ అయిన తర్వాత 2 వారాలు క్యూరింగ్ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో గన్నవరంలో సిద్ధంగా ఉన్న గుడి శిలలన్నీ చెక్కబడి రెడీగా ఉన్నాయి. 80% నిన్నటితో 80% పూర్తయింది. ఒక ఆలయ శిఖరం పనులే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబోయే 20-25 రోజుల్లో పూర్తయిపోయి నవంబర్ ఆఖరి డిసెంబర్లో మంచి ముహూర్తం చూసి ఆగమ పండితుల సలహాలతో వైభవంగా అత్యంత వైభవంగా స్థలం చిన్నదైనప్పటికీ 800 సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడి ఉండేలా మనం ఈ దేవాలయ నిర్మాణాన్ని కృష్ణశిలతో చేపట్టడం జరుగుతుంది. మొన్న సుప్రీంకోర్టులో ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయిన తర్వాత వెంటనే